ఈరోజు దేవుని వాగ్దానము. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. కీర్తనల గ్రంథంలోని కీర్తనీయుడైన దావీదు మహారాజు ఇలాగా దేవుని యొద్ద మొరపెడుతున్నాడు. కొండల తట్టు నా కన్నులెత్తి చూడగా నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని. యెహోవా యొద్ద నుండే సహాయం వచ్చును. ఈరోజు మన జీవితంలో కూడా క్షామకాలంలో ఉన్నామేమో, అనారోగ్యం అనే క్షామకాలంలో ఉన్నాము, ఆర్థిక ఇబ్బందులనే క్షామకాలంలో ఉన్నామేమో, లేకపోతే ఇంక వేరు వేరు సమస్యలతో శ్రమలతో మనం బాధపడుతున్నామేమో. కానీ దేవుని యొద్దన ఎప్పుడైతే మనకు సహాయం వస్తుందంట, ఆ సహాయం ఎలా ఉంటుందో తెలుసా? ఆ బాధల సమయంలో ఆయనంట మనల్ని తృప్తిపరుస్తాడంట, మనకు ఆనందాన్ని కలుగు చేస్తాడంట, మన ఎముకలకంట బలపరుస్తాడంట. అంత గొప్ప దేవుడండి. మనం ఈరోజు అవసరం అయ్యుండి ఒక అనారోగ్య సమస్య ద్వారా కొంత అప్పు అయిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు సహాయం అడగొచ్చు, మరలా వాళ్ళకి ఇవ్వాలండి. ఆ మనుషుల సహాయం అలాగుంటుంది. కానీ దేవుని దగ్గర ఎప్పుడైతే మనం మొరపెడతామో అసలు అనారోగ్య సమస్య లేకుండా దేవుడు కాపుదలు ఇస్తాడండి. దేవుడు ఇచ్చే సహాయం అంత అద్భుతంగా ఉంటుంది, అంత ఆశ్చర్యరీతిగా ఉంటుందండి. ఆయన సహాయం చేస్తే మనం తృప్తి పడతామంట, మన ఎముకలు బలపరచబడతాయి. అందుకే మనుషుల సహాయం కోసం కాదు, కానీ దేవుని సహాయం కొరకు మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో ఆయన సహాయం మన జీవితంలో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనల్ని దేవుడు ఉన్నతంగా నిలవబెట్టుకుంటాడు. ఆయన మీద ఆధారపడడం మనం నేర్చుకొని దేవుడు మనల్ని తృప్తిపరిచి మన ఎముకలు బలపరిచి ఆయన సన్నిధిలో బలమైన సాక్షులుగా మనల్ని వాడుకోవాలని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.